ఈరోజు పొత్తు కడుపు నొప్పికి వైద్యం, దానికి కావలసిన వస్తువులు సామాగ్రి. ఇది ధనియాలు, బాగా చూడండి. ఇది కానగాకులు ఒక 4. ఇది సోంపు. ఇది తాటి కలకండ. కాకా నొప్పికి కావలసిన సామాగ్రి. కాకా నొప్పి అంటే మీకు అందరికీ బాగా తెలుసు. చూడండి, దీన్ని ఏ విధంగా తయారు చేసుకొని వాడితే మనకి ఆ నొప్పి అనేది తగ్గుతుందో ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ధనియాలు, కానగాకు, సోంపు, తాటి కలకండ. ఇవి మొదట ధనియాలను దావరగా వేయించుకోవాలి, ఎక్కువగా వేయించకూడదు. సోంపును కూడా ఈ విధంగా లైట్గా వేయించుకోవాలి. ఈ విధంగా ధనియాలను ఒక్కల ముక్కల దంచుకోవాలి. అదేవిధంగా సోంపును కూడా దంచుకోవాలి. అంటే నున్నగా దంచకూడదు, ఊరికే లైట్గా. ఈ విధంగా దంచుకోవాలి. ఈ విధంగా దంచిన వాటిని ఏం చేయాలంటే ఒక పాత్రలో వేసుకోవాలి. ఇప్పుడు కలిపి వేసుకున్నా కూడా బాధ లేదు. అంటే ధనియాలని కానీ ఈ సోంపుని కానీ కలిపి వేసుకున్నా కూడా ఇబ్బంది లేదు. బాగా చూడండి. అదేవిధంగా ఈ కానగాకును సింపి వేసుకోవాలి ముక్కలు ముక్కలుగా. ఈ విధంగా కానగాకును ముక్కలు ముక్కలుగా మనమే చేతి కట్ చేసుకొని ఆ పాత్రలనే వేసుకోవాలి. ఓకే, మనం ఏ విధంగా చేస్తున్నామో బాగా పరిశీలించండి. అతి ముఖ్యం, ఈ వేసవి కాలంలో ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సింది. తాటి కలకండను మాత్రం ఇప్పుడు కలపకూడదు. వీటిలో తగు మాత్రం నీళ్లు పోసుకోవాలి. మనం ధనియాలు ఎంత అయితే వేసుకుంటామో, సోంపు అదేవిధంగా కానగాకు ఎంత అయితే వేసుకుంటామో దానికి తగ్గట్టుగా నీళ్లు పోసుకోవాలి. అంటే 1 గ్లాసా లేదా 1.5 గ్లాస్ అని. దీనిని పొయ్యి మీద పెట్టి బాగా వేడి చేయాలి. కనీసం 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు బాగా వేడి చేయాలి. బాగా తెల్లాలి. ఈ విధంగా బాగా తెల్లించాలి ఈ కషాయాన్ని. చూడండి ఎంత గమ్మని వాసన, స్మెల్ అతి మధురంగా వస్తుంది.
బాగా 20 నిమిషాలు పైనే పట్టింది. బాగా తెల్లించాలి. వాసన అతి పరిమళంగా వస్తుంది. ఈ కషాయాన్ని మెల్లిగా ఒక గ్లాసులో ఉంచుకోవాలి. తగు మాత్రంగా మనకి ఎంత పరిమితం అంత పరిమితమే ఉంచుకోవాలి. తాటి కలకండను ఇప్పుడు మనం కషాయంలో వేసుకోవాలి. తాటి కలకండ ఉంటే తాటి కలకండ లేదా పంచదార వేసుకోవచ్చు. పంచదార కూడా ఈ విధంగా కలిపిన కషాయాన్ని బాగా మనం టీ కాఫీలో ఏ విధంగా తాగుతామో ఆ విధంగా తాగాలి. తాగడానికి బ్రహ్మాండంగా ఉంటుంది. టీ కన్నా కాఫీ కన్నా అతి మధురంగా ఉంటుంది. మనకి ఇప్పుడు తయారు చేసిన డికాషను ఎందుకు వాడినామంటే, సాధారణంగా ఇప్పుడు వేసవి కాలంలో అధిక వేడి శాతం వలన కాకా నొప్పి అనేది వస్తుంది. కాకా నొప్పి అంటే మేము మాతృభాషలో కాకా నొప్పి అంటాం. కాకా నొప్పి అంటే పొత్తు కడుపు నొప్పి. పొత్తు కడుపు నొప్పి అంటే బొడ్డు కింద వస్తుంది అన్నమాట నొప్పి. అది లేదా కడుపు నొప్పి అని ముఖ్యంగా ఇది వేసవి కాలంలో అధిక శాతం మందికి ఈ కాకా నొప్పి అనేది వస్తూ ఉంటుంది. ఈ కాకా నొప్పి వచ్చినప్పుడు మనం లేచి నిలబడలే, ఇట్నే వండుకొనే ఉండిపోతాం. ఆ నొప్పికి మనం భరించలేము. ఒక్కొక్కసారి అరుపులు ఆడాలు కూడా చేసేస్తాం. ఎన్నో మనకు తెలిసిన వైద్యాలన్నీ కూడా చేస్తాం. కానీ ఆ పొత్తు కడుపు నొప్పి అనేది తగ్గదు, ఇంకా ఎక్కువ అవుతుంది. మనకు తెలిసిన వైద్యాలు చేసినా కూడా అది ఆ పొత్తు కడుపు నొప్పి అనేది ఇంకా ఎక్కువైపోతుంది. అలాంటి పరిస్థితులు మనం ఏం చేస్తామంటే, మనకు దగ్గరలో ఉండే హాస్పిటల్కి పోతాం. హాస్పిటల్కి పోయినా కూడా ఒక్క 5 నిమిషాల వరకే మనకి ఆ నొప్పి తెలియదు. మళ్ళీ యథా ప్రకారం స్టార్ట్ అయిపోతుంది ఆ పొత్తు కడుపు నొప్పి అనేది. అలాంటప్పుడు మనం భరించలేము ఆ నొప్పి అనేది. అలాంటి పరిస్థితిలో ఒడ్డు కింద పేగులు గట్టిగా బిగించినట్లు అయిపోతుంది. ఆ కడుపు నొప్పి వచ్చేది ఎందుకంటే అధిక వేడి. ప్రస్తుతం మనం వేసవి కాలంలో ఉన్నాం కాబట్టి ఈ వేడి శాతం అనేది మనకి ఈ పొత్తు కడుపు నొప్పి అనేది వస్తుంది, లేదా కడుపు నొప్పి మనం భరించలేము. ఇది చిన్న విషయం కాదు. ఇటు పెట్టుకున్నాం అనుకో, లేచి కూడా నడవలేము, లేచి కూడా మనం లేపలేము కూడా నడువుని కూడా. అది పొత్తు కడుపు నొప్పి అనేది. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు మనం తయారు చేసిన కషాయాన్ని తాగి ఒక అర్ధ గంట మనం పడుకుంటే వెంటనే ఆ కాకా నొప్పి అనేది నయం కావడం అనేది జరుగుతుంది. అది కాబట్టి కషాయాన్ని వేసవి కాలంలో వారానికి ఒకసారైనా మనం వాడాలి. కాకా నొప్పి అంటే చిన్న నొప్పి కాదు. మనం లేనిపోని అపోహాలకి గురయ్యి లేనిపోని డబ్బులు ఖర్చు చేసుకుంటాం. ఇది సింపుల్ ఇప్పుడు తయారు చేసింది. మనం దీన్ని తాగిన ఒక అర్ధ గంట కంతా ఆ పొత్తు కడుపు నొప్పి అనేది వెంటనే నయం కావడం అనేది జరుగుతుంది. కాకపోతే మీరు టెస్ట్ చేసి కూడా చూడండి. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా, షేర్ చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. మరొక ఎపిసోడ్లో మనం అందరూ ఒకటవుతాం. అంతవరకు సెలవు. నమస్కారం.